రైట్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ వార్త అండి, చూడండి ఒకసారి. బస్తీ దవాఖానాకు సుస్థి. అసలు ఎంత దారుణంగా ఉందో తెలుసా ఈ బస్తీ దవాఖానాల పరిస్థితి. డాక్టర్లు వీళ్ళకి అంటే ఈ బస్తీ దవాఖానాలు దేశం మొత్తం ఉంటాయండి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా శాలరీస్ ఉంటాయి. అసలు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కల్లా తెలంగాణలో బస్తీ దవాఖానాలో ఉండే డాక్టర్స్ యొక్క జీతం చాలా తక్కువ. సరే తక్కువైనా పర్లేదు, ఎట్టగొట్టా పని చేసుకుంటూ వెళ్తాం అని చెప్పి పాపం డాక్టర్లు చాలామంది పనిచేస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి 5 నెలల నుంచి జీతాలు లేవు. 5 నెలల నుంచి జీతాలు లేవు. మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ పెడతారు. అక్కడికి వెళ్తే ఇన్సెంటివ్స్ ఉండవు, తాగేటందుకు నీళ్ళు ఇచ్చేటి ఉన్నాడు, భోజనం పెట్టేటోడు ఉన్నాడు. అత్యంత దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి. అటు పక్కన జీతాలు తక్కువ, పోనీ ఆ తక్కువ జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఎక్కడికన్నా బయట ప్రోగ్రామ్స్ పెడతారో వాటికి వెళ్తే ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వట్లేదు. ఎట్లా బతకాలి మరి వీళ్ళు? బస్తీ దవాఖానాల్లో ఉన్న డాక్టర్లు ఎలా బతకాలి? వీళ్ళు మెల్లమెల్లగా తగ్గిపోతున్నారు. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది మనకి, ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు. రాబోయే వర్షాకాలం మొదలైపోయినాయి. వర్షాలు మొదలైనవి అంటే మనకి వెంటనే పిలవకుండా కూడా వచ్చేవి ఏంటండి మనకి? అంటు రోగాలు. ఈ అంటు రోగాలు ప్రబలిపోతాయి విపరీతంగా. అప్పుడు ఏంటి పరిస్థితి? బస్తీ దవాఖానా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే, సామాన్యులు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మినిమం మనం జ్వరం అని వెళ్ళినా సరే, ఏది నార్మల్ పారాసిటమాల్ ఇచ్చుకుంటే తగ్గిపోయే జ్వరం అని చెప్పి మనం హాస్పిటల్కి వెళ్ళినా సరే కనీసం 10,000 20,000 బిల్లు అయింది బయటకు వదలరు మనల్ని. సిబిపి అంటాడు, సిఆర్పి అంటాడు, వైరల్ టెస్ట్ అంటాడు. అన్ని టెస్టులు వాళ్ళ ల్యాబ్లో ఉన్న అందుబాటులో టెస్టులు మొత్తం మనం ఏం చేస్తారు. ఆ ల్యాబ్ టెస్టులకే మనకు 5,000 బిల్లు అవుతుంది. మెడిసిన్స్కి వాటికి వీటికి కలుపుకొని 20,000 బిల్లు అవుతుంది. పేదవాళ్ళు మధ్యతరగతులు అలాంటి చోట్లకి వెళ్ళగలుగుతారా? వాళ్ళు వెళ్ళేది ఇలాంటి చోట్లకే కదా. పోనీ వీటిని మీరు ఏమైనా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారంటే నిర్వీర్యం చేసేస్తున్నారు. పూర్తి స్థాయిలో నిర్వీర్యం, ఎందుకు పనికి లేకుండా చేస్తున్నారు వీటిని. మీరు ఎవరు ఉపయోగం లేకుండా, ఎవరికి వాడకానికి లేకుండా, ఎవరు వెళ్లకుండా చేస్తున్నారు మీరు. ఎందుకు? కార్పొరేట్ హాస్పిటల్స్కి ఏమైనా హెల్ప్ చేస్తాను కోసం మీరు ఇది చేస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్ని పెంచి పెద్ద చేస్తానికి మీరు ఇది చేస్తుంది. నాయకులు చెప్పాలి.